నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల మరియు పట్టణ మహాసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణ కార్యదర్శి ప్రతాప్ అహ్మద్ హుసేన్ అధ్యక్షతన జరిగింది. ఆత్మకూరులోని సిపిఐ పార్టీ కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ మీదుగా ఎంఎం గార్డెన్ వరకు ర్యాలీగా వచ్చి సీనియర్ నాయకులు చాంద్ భాష ఎర్రజెండా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబులు పాల్గొని ఉపన్యసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆదరించే ఏకైక ప్రజా ఉద్యమ పార్టీ సిపిఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శివయ్య, కొత్తపల్లి మండల కార్యదర్శి వెంకట శివుడు, మూర్తుజాబీ, రాణమ్మ, పట్టణ కార్యదర్శి అహ్మద్ హుసేన్, లల్లు, బీసన్న, శివనారాయణ ప్రజలు పాల్గొన్నారు. దేశంలో రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ బ్రిటిష్ నాటి కాలంలో అనేకంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చుతూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను, కార్మికుల శ్రమను ఈరోజు దోచిపెడుతూ వారికి బానిసగా మార్చింది. అలాంటి వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కనీస వేతనాలు అమలు చేయాలని, స్కీమ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్, ఆటో కార్మికులు, రవాణా రంగంలో పనిచేసినటువంటి అన్ని రంగాల కార్మికులు రేపు 9వ తారీఖున, జూలై 9వ తారీఖున దేశవ్యాప్త కార్మిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నది. ఈ సమ్మెకు సిపిఐ పార్టీ సంఘీభావంగా ఈరోజు పాల్గొంటూ ఉన్నది. కాబట్టి శ్రామికులు, కార్మికులు, అన్ని రంగాల ప్రజలు దేశవ్యాప్తంగా జరిగేటువంటి జూలై 9వ తేదీన జరిగేటువంటి సమ్మెల్లో పాల్గొని వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలో భాగంగా ఈరోజు ఇక్కడ ఆత్మకూరు మండల మహాసభలో ఇక్కడ సిపిఐ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ మహాసభలో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఇటీవల అధికారంలో తీసుకున్నటువంటి చంద్రబాబు ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా వారి పరిపాలన పైన మరి తప్పనిసరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి
ప్రజా సమస్యలపైన చర్చించి వారి వైఫల్యాలపైన భవిష్యత్తులో అనేక పోరాటాలని తీసుకోవడానికి మహాసభ వేదికగా జరుగుతాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ 11 నెలల పరిపాలనలో దేశంలో ఏమాత్రము పేదవానికి కానీ రైతాంగానికి కానీ కష్టజీవుల ప్రయోజనాల కోసం నెరవేర్చేటువంటి పరిపాలన కాకుండా దేశంలో బడా కోటీశ్వరులైనటువంటి అదాని అంబానీ లాంటి కొత్త కోటీశ్వరులకి అనుకూలంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా వారికి అప్పగించడం ద్వారా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈరోజు పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు పేదవాడికి భూమి ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ఈ నంద్యాల జిల్లాలోనే గ్రీన్కో సంస్థకు కానీ లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు కానీ 1000 ఎకరాల భూమిని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. పేదవాడు గూడు కోసం అడిగేటువంటి 2 సెంట్ల పొలము 3 సెంట్ల పొలం స్థలం ఇవ్వడానికి చేతులు రాని చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ వాళ్ళకి వ్యాపారస్తులకి 1000 ఎకరాలు ఈరోజు నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర ఉన్నటువంటి పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థకు 5000 ఎకరాలు, లేదా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి 1400 ఎకరాలు, ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీకి 800 ఎకరాలు, లేదా గండి దగ్గర ఉన్నటువంటి సోలార్ ఫ్యాక్టరీకి 5000 ఎకరాలు. ఏమైనా ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుందా? ఈరోజు పేదవాడు ఉండడానికి కూడు లేనటువంటి పరిస్థితుల్లో వానికి ఇల్లు స్థలం కావాలని మహాప్రభువుని అడుగుతూ ఉంటే చేతులు రావలేదు. అందుకోసమే రేపు డోన్లో ఈ నెల 30-31 తేదీల్లో జరగబోయేటువంటి జిల్లా మహాసభల్లో డోన్ తీర్మానం చేయబోతా